ఇప్పుడు ఈ కళారూపాన్ని హైదరాబాద్ లో 2016లో ప్రారంభమైనటువంటి కళారూపం ఆంధ్రప్రదేశ్ కు, కర్ణాటకకు, మహారాష్ట్రకు, ఇతర అనేక రాష్ట్రాలకు, భాషలకు విస్తరింపజేయటమే కాకుండా మహారాష్ట్రలోని శ్రీలంకలో ఉండేటువంటి ఒక ప్రముఖ బుద్ధిస్ట్ గగన్ మాలిక్ గారు భారతదేశంలో శ్రీరాముని పాత్ర వేసిండు ఆయన ఒకప్పుడు. కానీ ఆ పాత్ర నన్ను సంతృప్తి పరచలేదు అని చెప్పి బుద్ధిజం తీసుకొని బుద్ధిస్ట్ అనుకో అంబేద్కర్ కళారూపాన్ని చూసి దాన్ని నేను అంతర్జాతీయ స్థాయికి తీసుకువెళ్తాను అని కూడా ప్రకటించిన సందర్భంలో మీ యొక్క ఫీలింగ్స్ గానీ లేకపోతే మీరు ఎలా ఫీల్ అవుతున్నారు దాన్ని? అంటే వాస్తవంగా దీంట్లో ఒక టెక్నికల్ ప్రాబ్లం ఏంటంటే అది ఇంగ్లీష్ లో చేయాలి. ఇప్పుడు ఇది సాంగ్ అండ్ డ్రామా కాబట్టి దీంట్లో సాంగ్స్ మేము ప్రధానంగా స్టోరీని చేస్తాం. సో ఇంగ్లీష్ లో చేయాలంటే సాంగ్స్ అయ్యి ఇంగ్లీష్ లో చేయటం ఎట్లా, ఇవన్నీ చేసేటప్పుడు వచ్చే ఇబ్బందులు, సో దానికి సంబంధించిన మ్యూజిక్, దాన్ని ఎట్లా ఏంటి అనేది కూడా ఇంకా ఆలోచించాలి. వాస్తవానికి ఏంటంటే ఇది ఎప్పుడైతే మనం తెలుగు 764 ప్రదర్శనలు వేసామండి, 764 ప్రదర్శనలు వేసాం. ఇటువంటి రికార్డ్ భారతదేశంలో లేక తెలుగు రాష్ట్రాల్లో ఏ కళా నాటక రంగానికైనా ఉందా? అంటే ఇంతకంటే ఎక్కువ వేసిన నాటక రంగం వాళ్ళు ఉన్నారు, కాకపోతే ఇంత షార్ట్ టైమ్ లో వేసిన వాళ్ళు ఇప్పుడు చొరవ వాళ్ళు ఉన్నారు. ఎప్పుడు 150 సంవత్సరాల నుంచి అలా ఆడితే అప్పుడు ప్రారంభించారు. ఆ రికార్డు చూస్తే అది ఎక్కువే ఉండదు, కానీ ఇంత టైంలో ఇన్ని నాటకాలు ఆడటం అనేది ఇదే ఒక రికార్డ్ అని అనుకుంటున్నాను. రెండోది ఎప్పుడైతే జనం ఇది చేశారో నెక్స్ట్ దాన్ని హిందీలో చేయాలనుకున్నాం, హిందీలో చేసాం. ఒక రకంగా కరోనా అనేది మాకు కళ్ళు తెరిపించింది. ఎందుకంటే కరోనాలో ఎవరు ఇల్లు కాదలేదు, అంతే కదా. అలాంటప్పుడు నాటకాలు ఎవరు వేయించుకోలేదు. ఆ 2 సంవత్సరాలు మేము చేసిన అద్భుతమైన పని ఏంటంటే దాన్ని హిందీలో రాయించి హిందీలో చేయించడం, అలాగే పూలే నాటకం కూడా హిందీలో రాసి హిందీలో చేయడం. ఆ హిందీలో అయిపోయిన తర్వాత మనం హిందీలో ప్రదర్శనలు ఇవ్వటం. నాగపూర్ విదర్భ ఏరియాలో అద్భుతమైనటువంటి స్పందన. ఒక రకంగా చెప్పాలంటే 3000, 2000, 1000, 500 రూపాయల టికెట్లు అమ్మారు. సినిమా హోర్డింగ్స్ కూడా అలా కట్టారు. సినిమా హోర్డింగ్ దాదాపు 3000 మంది టికెట్లు కొనుక్కొని వచ్చి చూశారు. ఎక్కడికి వెళ్ళినా 1000, 2000. జగ్గరాజు గారు, సినిమాలే నడవనటువంటి పరిస్థితులలో, సినిమా హాల్స్ మూతపడుతున్న పరిస్థితులలో 500, 1000, 1500, 2000 టికెట్లు కొనుక్కొని 1000 మంది రావటం అంటే ఏం కారణమై ఉంటుంది? ఏది ప్రేరేపించి ఉంటుంది వాళ్ళను? అంటే వాళ్ళు ఈ టికెట్ కొనుక్కోవడానికి కూడా వాళ్ళు ఏం చేశారంటే మా నాటకంలో స్క్రిప్ట్స్ ని కొన్నిటిని అంబేద్కర్ ఎవరి కోసం పనిచేశాడు, అంబేద్కర్ బిడ్డల్ని ఎవరి కోసం పోగొట్టుకున్నాడు, అంబేద్కర్ ఎవరి కోసం ఈ అవమానాలన్నీ భరించాడు, ఇట్లాంటి చిన్న చిన్న స్కిట్స్ చేసి మేము వాళ్ళకి ఇవ్వటం. వాళ్ళేమో దాన్ని వాళ్ళు యూట్యూబ్ లో పబ్లిసిటీ చేయటం. ఆ సీన్స్ చూసిన తర్వాత ఈ నాటకం మనం కంపల్సరీ చూడాలా అంటే సోషల్ మీడియా పబ్లిసిటీ అనేది బాగా ఉపయోగపడింది. ఇది అయిన తర్వాత కన్నడ వాళ్ళు వచ్చారు, రవీంద్ర భారతులు తెలుగు చూశారు, దీన్ని మీరు కన్నడం చేస్తే మేము ఆడిస్తాం అన్నారు. దాన్ని కన్నడం చేశాం. అలాగే తీసుకెళ్లి గుల్బర్గా, బీదరు ఆ ఏరియాలో ఆడాం. అనూహ్యమైనటువంటి స్పందన వచ్చింది. ఇప్పుడు ఆడ 100 ప్రోగ్రాంలు మాకు కన్నడ అంబేద్కర్ మీరు ఆడాలా అని వాళ్ళు మన ముందుకు వచ్చారు. ఇప్పుడు దాంట్లో ఉన్నటువంటి ల్యాబ్స్ అవన్నీ మార్చి ఇప్పుడు మళ్ళీ దాన్ని కొంచెం క్వాలిటీలో పెర్ఫెక్ట్ చేసిన తర్వాత మేము ఆడాలని అనుకుంటున్నాం. తమిళనాడులో కూడా ఏమన్నా ప్లాన్ చేస్తున్నామండి. ఆల్రెడీ తమిళ రికార్డ్ చేశాము. కాకపోతే ఆ మెయిన్ వాయిస్ ఏది ఉందో ఆ వాయిస్ అతను మాతో సహకరించట్లేదు. ఇప్పుడు కాంటెంపరీ ఇష్యూస్ మళ్ళీ అందులో యాడ్ చేయాలంటే ఆయన నేను రాను, నేను చెప్పను అని. అందుకని మొత్తం వాయిస్ నే మొత్తం మార్చి మనం తమిళం చేయాలని. తమిళనాడులో కూడా ఆ బీసీకే పార్టీ ఆయన అధినేత తిరుమావళియన్ గారు నాటకాన్ని నేను తమిళనాడు అంతా కూడా తిప్పుతాను, అవసరమైతే మా టీముల్ని వేసుకొని తిప్పుతానని చెప్పారు. సో అది కూడా ఆ ప్రయత్నం కూడా మేము చేస్తున్నాం. ఈ స్ఫూర్తితోటే దీని మీద వచ్చినటువంటి డబ్బులతో అప్పులన్నీ తీర్చి మిగిలిన డబ్బులతోటి మహాత్మా జ్యోతిరావు పూలే చేశాము. ఇంకా ఏం చేశారు? వేమన చేశాము, కందుకూరి వీరేశలింగం, అలాగే ఇప్పుడు బుద్ధుడు కూడా చేసి 30 ప్రదర్శనలో గ్యాప్ లేకుండా చాలా సంతోషం. చాలా చోట్ల అవి కూడా టికెట్ నాటకాలే ఆడారు. చాలా సంతోషం జగ్గరాజు గారు. మీ ప్రయాణం ఈ విధంగా కొనసాగించాలి. మీతో మేము కూడా తోడవుతాం. ఖచ్చితంగా సమాజ చైతన్యం కోసం ఈ పని చేద్దాం. అంతిమంగా ఈ దేశ మూలవాసుల యొక్క, ఈ దేశ తత్వవేత్తల యొక్క లక్ష్యాలను, జీవితాలని ప్రజలకు తెలియజేయడం కోసం మనం కలిసి పనిచేద్దాం. మిత్రులారా, ఇలాంటి వీడియోలు గతంలో కూడా చేశాం. వాటిని చూడండి, మీ ప్రశ్నలు వేయండి. మర్చిపోకండి బొజ్జ భిక్షమ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయటాన్ని, షేర్ చేయటాన్ని, లైక్ చేయటాన్ని, కామెంట్ చేయటాన్ని. నమస్కారం సార్.